తున్నాం కదా అక్కడి నుంచి పాపికొండల బోట్ షికారు కూడా చేసొద్దామని ఆశపడుతున్నారా? ఆన్లైన్లో టికెట్లు అనగానే అందులో చెప్పినట్లే అంతా సాఫీగా జరుగుతుందని ఊహించుకుంటున్నారా? అయితే మీరు బోల్తా పడ్డట్టే. మిమ్మల్ని చూసి అయ్యో పాపం అనుకోవాల్సిందే. మీ వేకెన్సీస్ ని ప్రైవేట్ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్న సంగతి చాలా ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు పైకి చెప్పుకోలేక సర్ది పెట్టుకుంటున్నారు. ఫిర్యాదు ఇద్దామనుకున్నా అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. తిరిగొచ్చాక కంప్లైంట్ చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. అది సంగతి. పాపికొండల విహారయాత్ర పేరుతో సాగే మోసాలు, బోట్ల నిర్వాహకుల నిర్వాహకం, అధికారుల నిర్లక్ష్యం మీద 99 టీవీ భద్రాచలం ప్రతినిధి కథనం చూద్దాం. ఎక్కడికైనా 2 రోజులు వెళ్లొద్దామనుకుంటే భద్రాచలం రామాలయం గుర్తుకొస్తుంది. ఆలయ దర్శనంతో పాటు పాపికొండల యాత్ర కూడా కలిసి వస్తుందని లెక్కలేసుకుని మరీ భద్రాచలం వెళ్తారు. ఉదయాన్నే భద్రాద్రి రాముని దర్శించుకున్న తర్వాత ఆ రోజంతా సమయం ఉంటుంది కాబట్టి పర్ణశాల, సీతమ్మవారి నార చీరలు ఆరబెట్టుకున్న చోటు, చిన్న అరుణాచలం లాంటివన్నీ చూడాలనుకుంటారు. మరుసటి రోజు పాపికొండలకు కేటాయిస్తారు. లేదంటే రామాలయ దర్శనం పూర్తవగానే పాపికొండల విహారయాత్రకు మొగ్గు చూపుతారు. కాస్త తటపటాయిస్తూ ఉన్నా సరే గుడిలో నుంచి బయటికి రాగానే అక్కడున్న పాపికొండల పడవ విహారానికి టికెట్లు అమ్మే ఏజెంట్లు చుట్టుముడతారు. బోటు మొదలయ్యేది ఆంధ్రప్రదేశ్ పరిధిలో, టికెట్లు అమ్మేది తెలంగాణ పరిధిలో ఉన్న భద్రాచలంలో. తెలంగాణ టూరిజానికి ఈ పాపికొండల యాత్రకు సంబంధమే లేదు. ఆ బోటులు చూసి తెలంగాణ టూరిజం ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు యాత్రికులు ఊహిస్తారు, తప్పులో కాలిస్తారు. అదే ఆ ఏజెంట్లకు కలిసి వచ్చిన అదృష్టంగా తయారైంది. అలా ఇష్టమొచ్చిన రేట్లు పెట్టి మోసానికి తెగపడుతున్నారు. పాపికొండలో విహారయాత్రకు సంబంధించి అక్కడ మరి బోట్లు నడిపేటటువంటిది మొత్తం కూడా మరి బినామీ పేర మరి నడుపుతా ఉన్నారు. ఆదివాసీలు, గిరిజనుల పేర మరి కాంట్రాక్టు తీసుకొని నడిపిస్తా ఉన్నారు. తెలంగాణకు సంబంధం లేకపోయినప్పుడు కూడా తెలంగాణలో మన ఏదైతే భద్రాచలం దేవస్థానం ఏరియాలో 5-6 కౌంటర్లు ఏర్పాటు చేసి మరి ఇక్కడ టికెట్లు బ్లాక్ నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలైన టూరిజం పోవాలనుకున్నటువంటి మరి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి టికెట్లు అంటే తక్కువ రేటు దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అక్కడ 300, 400 లేదు, 1000 రూపాయలు అయితే వాళ్ళు 500, 3000 రూపాయలు కూడా మరి టికెట్ కై తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అది కొంతమంది కూడా మరి చాలా మంది నోట అది వస్తా ఉంది కూడా. ఎందుకంటే ఎంతో ఆశ పెట్టుకొని అక్కడ పాపికొండల విహారయాత్ర బోధాన్ని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి నిరాశ మిగులుతుందనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణకు సంబంధం లేనటువంటి పాపికొండల విహారయాత్ర మరి దీన్ని భద్రాచలం ఐటీడీఓ గారు, చిత్తూరు ఐటీడీఓ గారు, ఇటు మన భద్రాచలంలో ఉన్న ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మరి ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఆ దోపిడిని అరికట్టాలని చెప్పేసి మరి ఆ ఫుడ్కు సంబంధించి కూడా నాణ్యత లేకుండా పోతుంది, ప్రజలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచేది ఒక బోటు మాత్రమే. మిగిలినవన్నీ ప్రైవేటు బోట్లు. ఇవి దాదాపు 20 దాకా ఉంటాయి. గిరిజనుల ఉపాధి కోసం ప్రైవేటు బోట్స్ కేటాయించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. కానీ అసలు కథ నడిపేది మాత్రం గిరిజనేతరులే. ఆంధ్రాలో ఈ ప్రైవేటు బోట్స్ యాజమాన్యాలు సిండికేట్ గా ఏర్పడి భద్రాచలంలో ఎక్కడ పడితే అక్కడ పాపికొండల టికెట్స్ కౌంటర్స్ తెరిచి అధిక రేట్లకు అమ్మిస్తున్నారు. అవకాశాన్ని బట్టి 2,500 నుంచి 3,000 దాకా వసూలు చేస్తున్నారు. పైగా ఎక్కడ చూసినా తెలంగాణ టూరిజం అనే బోర్డులు పెట్టడం విశేషం. ఇదంతా బినామీల సునామీ ప్రభావమేనని, విహారయాత్రికులను దోచుకోవటంలో భాగమేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా కొల్లూరు కేంద్రంగా పాపికొండ విహారయాత్ర బోట్లు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళంతా సిండికేట్ గా ఏర్పడి భద్రాచలంలో ఉన్నటువంటి భద్రాచలం కేంద్రంగా యాత్రికులను దోపిడీ చేసేదానికి తెరలేపారు. సాక్షాత్తు తెలంగాణ టూరిజం పేరుతోని ఇక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి తెలంగాణ టూరిజం వాళ్ళు టికెట్లు అమ్మినట్టుగా ఇక్కడ ఒక వ్యక్తిని పెట్టి టికెట్లు అమ్మిస్తున్నారు ఆ సిండికేట్ వాళ్ళు. గిరిజనుల పేరుతో బోట్లు నడపడమే కాకుండా బినామీలు నడిపి ఆ బినామీలు ఇక్కడ తెలంగాణ ప్రాంతం భద్రాచలం కేంద్రంగా ఈ దోపిడీకి తెరలేపారు. వీకెండ్ రోజులు శని, ఆదివారాల్లో టికెట్లను డబుల్ రేట్ కమ్మి జిఎస్టీ పేరుతోని ఇక్కడున్న యాత్రికులను దోచుకుంటా ఉన్నారు. తెలంగాణ టూరిజం పేరుతోని ఇక్కడ వాళ్ళు టికెట్లు అమ్ముతున్న ఇక్కడ అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. వెంటనే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని ఎవరైతే ఈ యాత్రికుల విహారయాత్ర
దాన్ని విహారయాత్రలో చూడాలనేటువంటి సంతోషాన్ని నీరుగార్చే దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతాం. ఈ దోపిడీ సంగతి అలా ఉంటే భద్రాచలం నుంచి బోట్స్ నడిచే చోటుకు బస్సుల్లో తీసుకువెళ్తామనే మాట బూటకమని తెలియటానికి ఎంతోసేపు పట్టదు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు బోటు దగ్గరికి వెళ్లటానికి కూడా వెహికల్ ఉండేలా టికెట్స్ బుక్ చేసుకుంటే అక్కడ వాళ్లకు కేటాయించిన వెహికల్ చూసి షాక్ అవుతారు. కనీసం మినీ బస్సులు పెడతారనుకుంటే అది జరగదు. షేర్ ఆటోలో జనాన్ని కుక్కుతారు. బోట్ వెళ్లిపోతుందని ఆఖరి నిమిషంలో ఈ ఏర్పాటు చేశామని ఈ ఏజెంట్లు బొంకుతారు. చచ్చినట్లు ఆ షేర్ ఆటోలో సర్దుకుని బయలుదేరాల్సిందే. ఆహ్లాదకరమైన బోట్ షికారును ఊహించుకుంటూ సర్దుకుపోయి ఈ ప్రయాణానికి సిద్ధపడతారు. తీరా ఊరు దాటాక గతుకుల రోడ్డెక్కాక తెలుస్తుంది తెలంగాణ సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించామని. రోడ్డు ఇలాగే ఉంటుందని. ఆ గతుకుల రోడ్డులో గంటన్నర ప్రయాణించాక బోటు ఎక్కవలసిన చోటు వస్తుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం వారిది ఒక్కటే బోట్. మిగిలిన 15 నుంచి 20 బోట్స్ ప్రైవేట్ వాళ్ళవే. ప్యాకేజీలో చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ అనగానే ఎక్కువగా ఊహించుకునే వీల్లేదు. 2 ఇడ్లీలు కాస్త ఉప్మా, మామూలు మెస్ భోజనం మెరుగనిపించేలా లంచ్ ఉంటుంది. అప్పటికే వాళ్ళ భోజనం కూఫ అలవాటు పడుతుంది కాబట్టి సాయంత్రం స్నాక్స్ పేరుతో పెట్టే గుగ్గిళ్లు తిని మళ్లీ షేర్ ఆటోలో భద్రాచలం రావాలి. సిండికేట్ కాబట్టి వీళ్ళందరిది ఒకే మాట, ఒకే రవాణా, ఒకే ఫుడ్, ఒకే మాట, ఒకే తరహా మోసం. భద్రాచలం వీచేసిన పర్యాటకులు, ఏదైతే రామాలయం గుడికి వస్తున్నారో యాత్రికులు, వీళ్ళందరినీ ఇక్కడ తెలంగాణ టూరిజం అనే శాఖతో పెట్టేసి పాపికొండలు అనే టూర్ని క్రియేట్ చేసి మెయిన్ ఇక్కడ ఆంధ్ర వ్యవస్థ, ఆంధ్ర టూరిజం అనే పేరుతో వీళ్ళు కుమ్మక్కయ్యి ఆ టికెట్లని సిండికేట్ వ్యవస్థ ఏదైతే సినిమా ఫస్ట్ రోజు రిలీజ్ అవుతుందో ఆ టైప్లో జనాలు ఎక్కువైతే ఆ టికెట్లు అయిపోయినా క్రియేట్ చేసేసి అదనంగా 2000, 3000 వసూలు చేసి ఇక్కడ నుంచి వాళ్ళని తరలించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళ వెహికల్లలో కూడా ఒక వెహికల్లలో 16 మంది 20 మందిని ఎక్కించుకొని అక్కడ నుంచి బోట్ ఎక్కడం జరుగుతుంది. ఆ బోట్ లో కూడా ఎలాంటి సేఫ్టీ జాగ్రత్తలు, ఏ ప్రికాషన్స్ తీసుకోకుండా ఏదో తెలంగాణ టూరిజం అనే పేరుతో తరలించి అక్కడ ఏవైతే తిండి తర్వాత సౌకర్యాలు ఉన్నాయో అవి కూడా సరిగా లేకుండా భక్తులు పర్యాటకులు ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నా తీరా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నిరాశతోనే వస్తున్నారు. వాళ్ళు తీరా భద్రాచలం రిటర్న్ అయ్యాక ఆ సంబంధించిన అధికారులకు ఎవరికి ఏమి చెప్పాలో తోచకుండా తిరిగి ఇంటికి ప్రయాణం అవుతున్నారు. సో దీనిపై తెలంగాణ టూరిజం ఇటు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. బోట్ ఎక్కగానే అక్కడ అందరికీ సరిపడే సీట్లు ఉండవు. రద్దీ ఉన్నప్పుడు పల్లెటూళ్లలో థియేటర్లో వేసినట్టు ఎక్స్ట్రా సీట్లు వేసి నెట్టుకొచ్చేస్తారు. లైఫ్ జాకెట్స్ పేరుతో ఇక్ష్వాకుల కాలం నాటి సంచులు కొన్ని ఉంటాయి. ఎంతైనా అవి అవసరం కదా అని ఎలాగోలా వంటికి కట్టుకుంటారు. అప్పటికే బోట్లో ప్రవేశిస్తారు 3 యువకులు. వినోదం పేరుతో వాళ్ల చీప్ డైలాగులు, కర్ణ కఠోరమైన సంగీతం మొదలవుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వాళ్ల సాయశక్తులా చెడగొడతారు. తాము బోటు సిబ్బంది కాదని వాళ్లే చెప్పుకుంటారు. విషయం తెలియకపోయినా నోటికొచ్చింది చెప్పుకుపోతారు. ఆ విధంగా గైడ్ పాత్ర కూడా వాళ్లదే. వినోదంలో యాత్రికుల భాగస్వామ్యం పేరుతో యాత్రికుల బట్టతల మీద, పొట్టల మీద హద్దు అదుపు లేని జోక్స్ వేస్తారు. పైగా లైఫ్ జాకెట్స్ తీసేయమని వాళ్లే ఉచిత సలహా ఇచ్చి తీయించేస్తారు. చివరికి తమకు ఎలాగూ బోటు వాళ్ళ జీతం ఇవ్వరు కాబట్టి ప్రయాణికులనే ఎంతో కొంత ఇమ్మంటారు. వాళ్ల టాలెంట్ కి కాకపోయినా అవసరాల కోసం అన్నట్టు అందరూ ఎంతో కొంత ముట్ట చెబుతారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక గిరిజన విద్యావంతులను గైడ్స్ గా శిక్షణ ఇచ్చి యాత్రికులకు సంపూర్ణ సమాచారం అందేట్టు, వాళ్లకు ఉపాధి దొరికేట్టు చేయవచ్చు. మొత్తంగా చూస్తే ఈ ప్రయాణంలో ఆహ్లాదం అసలే కనబడదు. ఆది నుంచి అన్ని ఇబ్బందులే. గతంలో జరిగిన దారుణమైన పడవ ప్రమాదం తర్వాత కూడా భద్రత మీద అధికారులు దృష్టి పెట్టడం లేదు. అప్పుడప్పుడు చెక్ చేస్తే తప్ప లైఫ్ జాకెట్స్ ఎలా ఉన్నాయి, అందరూ వాడుతున్నారా అనే విషయాలు తెలుస్తాయి. ఆధార్ కార్డ్ తప్పనిసరి అని చెబుతారు. ఆ మాట ముందుగా చెప్పకుండా దారిలో ఒక చోట ఆపి 5 రూపాయలకు ఒక ఫోటో కాపీ తీయిస్తారు. 5 ఉంటే ఒకే ఆధార్, 5 కాపీలిచ్చినా ఓకే అని ఒక అడ్డదారి కూడా వాళ్లే చెబుతారు. వీటన్నింటి మీద ఎలాంటి పర్యవేక్షణ ఉండదు. ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్లు నామకే వాస్తే అన్నట్టు ఒక బోటు పెట్టి చేతులు దులుపుకుంటూ ప్రైవేట్ ఆపరేటర్లను ప్రోత్సహించి నిబంధనలు పాటించే అవసరం లేకుండా వాళ్లనలా వదిలేశారు.
ఆ ప్రాంతమంతా టెలిఫోన్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ప్రయాణికులు ఎవరికీ చెప్పుకోవటానికి వీల్లేదు. అధికారులు కూడా ఆ నెపంతో నది మధ్యలో చెక్ చేసే బాధ్యత నుంచి హాయిగా తప్పించుకుంటున్నారు. ఒడ్డున ఉన్నప్పుడు కూడా చెక్ చేయడానికి ఎవరూ రావటం లేదంటేనే అది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నిర్లక్ష్యమని అర్థమవుతోంది. ప్రభుత్వం దృష్టిలో ఈ బోట్లు గిరిజనుల ఉపాధి కోసం ఇచ్చినట్టు టికెట్ కౌంటర్లు, బోర్డుల మీద మాత్రం ఎక్కడా గిరిజనుల పేరుండవు. ఎందుకంటే నడిపేది గిరిజనేతరులు కాబట్టి. ఏదైనా అనుకోని ఘటన జరిగితే అప్పుడు నెపం వాటి యజమానులైన గిరిజనుల మీదకి నెట్టడానికి. ఇలాంటి దారుణాలు ప్రభుత్వం దృష్టికి రాలేదనుకోవాలా? 5 ఏళ్ల కిందట దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర బోటు మునిగి 55 మంది జలసమాధి అయిన సంగతి మర్చిపోయారా? భద్రత మీద ఆంధ్రప్రదేశ్ టూరిజం అధికారుల మొత్తు నిద్రను ఏమనుకోవాలి? నిద్రపోతున్న వాళ్లను లేపవచ్చు, నిద్ర నటించే వాళ్లను లేపగలమా?